జిల్లా మేడిపల్లి పిఎస్ పారది ఉప్పల్ ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు, అంగవైకల్యం పొందిన బాధితులతో డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు, పాదచారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, బైకులపై, కార్లలో వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్లో పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని, అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలను నడపవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ మేనేజర్ జగన్ తదితరులు పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. బాగా ఘాట్ చెక్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి తన నుంచి 2 వరకు స్పాట్ డెత్ అయ్యే పరిస్థితి అయితే అనుమతించనని తద్వారా నా ప్రాణాలను నాతో పాటు థ్యాంక్ యూ అండి. మీ పిల్లగానే వచ్చిన మీ అందరికీ మరియు భారతదేశంలో సంక్రాంతి టైంలో నార్త్, సౌత్, ఈస్ట్ అన్ని దగ్గర కూడా పతంగులు ఎగిరేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. చైనా మాంజాను ఎవరు ఏది తలకాయ కూడా కోల్పోతుంది, పట్టుకునే తందుకు పోతే వాళ్ళకు కూడా గాయాలు అవుతుంది. కాబట్టి ఆ మాంజాను ఎవరు కూడా యూజ్ చేద్దామని మాటిమాటికి చెప్పారు. కనుక నేను ఒకటే రిక్వెస్ట్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తారం, మన రాష్ట్రంలో తయారైనటువంటి మాంజానే యూజ్ చేయాలి. దీనివల్ల అనర్థాలు జరుగుతుంది. అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ ఫెస్టివల్ అన్నారు. 13, 14, 15 వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి. పతంగులతో ఎగిరేసేది మరి మంచి నీళ్లు కూడా ఏది ఎన్విరాన్మెంట్ రంగనాథ్ గారు దీన్ని బాగా చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా అందరు కూడా మరి దీంతో పాటు మరొకటి మంచి నిర్ణయం తీసుకుని ఎవరైతే ఆఫీసులో పనిచేస్తూ, గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతాలు సహాయం చేయకుంటుంటే వాళ్ళ జీతం పెండ్లి బాగా 2 పూటలు కోడలు వెళ్ళిపోయిందనే బాధ కాకుండా తల్లిదండ్రులకు ఇచ్చే జీతంలో వాళ్ళు కానీ శుభాకాంక్షలు. ఫైట్ ఫెస్టివల్ కమిషనర్ కూడా చెప్తున్నాడు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి, చేయి తెగిపోతుంది. కనుక ఆ మాంజలో ఇంతకు మాంజని ఎవరు యూజ్ చేయొద్దు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మంచి శుభాకాంక్షలు. సంక్రాంతి సమయంలో ఏ కొడుకు తన తల్లిని, తండ్రిని దూరం పెడతాడో అది తెలుసుకొని వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేస్తారు. అది మంచి నిర్ణయం. దీనికి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ రోజు 10 రోజుల షెడ్యూల్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ సూచన మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అరైవ్ అలైవ్ అంటే మనం బతికే ఇంటికి రండి అనే ఉద్దేశం. అంటే చనిపోయి ఇంటికి రావద్దు, బతికే ఇంటికి రండి, బతికే ఇంటికి పోండి అనే ఉద్దేశంతో ఇవాళ రేపు రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మిగతా గొడవలు, మర్డర్లు దీనికంటే 100 రెట్లు ఎక్కువ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. మనం ఎటువంటి తప్పిదం లేకుండా కూడా ఎదురు వ్యక్తి చేసిన తప్పిదం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దాంట్లో ప్రజలందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసేసి అందరూ రూల్స్ పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి వికలాంగులు కాకుండా, ప్రాణాలు కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో ప్రజలందరిలో అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అనేది ఇక్కడ జోనల్ వర్క్షాప్లో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు వచ్చారు. వివిధ డిపార్ట్మెంట్లు జోనల్ వర్క్షాప్ మేనేజర్ అయినటువంటి జగన్ గారు,
డీసీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు డాక్టర్ రోహిత్ గారు కూడా తన యొక్క లైఫ్లో ఎటువంటి దాన్ని చూశారు, దానివల్ల ఎటువంటి భయంకర పరిస్థితులు చూశారనేది కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు తండ్రి కోల్పోయిన కొడుకు, కాళ్ళు కోల్పోయిన వ్యక్తి కూడా వచ్చి లైక్ రియల్ లైఫ్ వాళ్ళ జీవితంలో వచ్చిన అనుభవాలు ఎంత ఇబ్బంది పడ్డమని కూడా ప్రజలకి ఎంతో బాధలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క రియల్ లైఫ్ యొక్క అనుభూతుల్ని, యొక్క అనుభవాల్ని, ఇబ్బందుల్ని, వచ్చే పరిస్థితుల్ని వివరించి ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు రావద్దని ఇంత బాధలో కూడా వచ్చి వివరం జరిగింది. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఎవరి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా రూల్స్ పాటించి ఎవరికి ఎటువంటిది యాక్సిడెంట్ కాకుండా ప్రమాదాలు నివారించాల బాధ్యత ప్రతి ఒక్కరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. మనం చూస్తాము రోడ్డు ప్రమాదాలు అన్నది చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో చాలా వరకు వాహనం నడిపే వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ లేదా వాళ్ళ యాంగ్జైటీ, తొందరగా వెళ్ళాలి అన్న ఒక యాంగ్జైటీ తోటి నడుపుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ప్రభుత్వం అరైవ్ అలైవ్ అనే ఈ ప్రోగ్రాన్ని ఇవాళ నుంచి ఒక 10 రోజుల పాటు మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో ఇవాళ మొదటి రోజు ఇక్కడ మనం ఈ తెలంగాణ మన ఈ ఆర్టీసీ జోనల్ డిపో దగ్గర మనం ఇది కండక్ట్ చేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం అందరం కూడా మన సామాజిక బాధ్యత ఏంటంటే సివిక్ సెన్స్ లాగా ఎవరికి వాళ్ళము సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ సరైన రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ మన గమ్యాలకు చేరుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు అనుకొని చేస్తే కనుక మన జీవితం, మన కుటుంబం బాగుంటుంది, అట్లానే ఎదుటివారి జీవితం, కుటుంబం కూడా బాగుంటుందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తాం ఈ ప్రోగ్రాం తరఫున. కాబట్టి ధన్యవాదాలు.